వెయిన్ వాటి వచ్చి అటు ఇటు వెళ్ళిపో. మీరు గెలవలేరు. అలా కాకుండా ఈసీలకి టికెట్ ఇస్తే బీసీలకి ఫలానా కులానికి ఒక వార్డు మెంబరు, అలాగే ఇంకో కులం ఉంటుంది వాళ్ళు ఎంపీటీసీకి అలా రకంగా చేస్తే బాగుంటుంది. కానీ డబ్బులు కావాలి మా కులం ఎక్కువ ఆ రకంగా ఉండకూడదని బీసీలు అందరూ ఏకదాటిపై ఉండాలని చెప్పి మనం చేస్తాం. రాజ్యాధికారమే లక్ష్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ 26 జిల్లాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఈ రోజున పార్వతీపురం మంజం కెల్లా శ్రీనివాసరావు గారిని జిల్లా అధ్యక్షులుగా నియామకం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బీసీల డిమాండ్స్ అయినటువంటి జనగణనతో పాటు సమగ్ర కులగణన చేయాలని, అదేవిధంగా దేశంలో 56% పైబడి ఉన్నటువంటి మా బీసీలకు చట్టసభలో 50% రాజకీయ రిజర్వేషన్స్ కల్పించాలని, అదేవిధంగా బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఓబీసీ క్రిమినల్ రద్దు చేయాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో బీసీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీసీల బతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చందాన ఈ రోజుకి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మరి బీసీలు కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ బీసీలు ప్రభుత్వ ఏర్పాటులో ఒక కీలకమైనటువంటి రోల్ అయినటువంటి బీసీలని వారికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ పదవుల్లో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి వారిని నిర్లక్ష్యం చేస్తూ వారి మీద సవతితాలు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా బీసీలని గుర్తించండి, బీసీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి మరి మేము తెలియజేసుకుంటూ